హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ని అయితే అడుగుతున్నాం. సో లేచకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, సో ఏంటి నెదరైట్ బ్లాక్ మీద నుంచి ఉన్నారనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ మ్యాప్ అనమాట. సో మొత్తానికైతే సో మైన్క్రాఫ్ట్ సర్వైవలే కాదు, సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాప్స్ని కూడా అయితే తెస్తూ ఉంటాను. సో సో ఇది వచ్చేసి ఏ మ్యాప్ అంటే పార్కోర్ అనమాట, నెదరైట్ పార్కోర్. సో చూద్దాం నేను ఏ లెవెల్ దాకా అయితే పార్కోర్ చేయగలుగుతానో. సో ఇక్కడైతే కొన్ని రూల్స్ అయితే రాశారు. నో చీటింగ్, ఓకే. నో బ్రేకింగ్ ఆర్ ప్లేసింగ్ బ్లాక్స్, ఓకే. అడ్వెంచర్ మోడ్, పీస్ఫుల్ మోడ్, ఓకే. సో రూల్స్ అయితే ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇది వచ్చేసి స్టార్ట్ చేయడమే, సో అప్పుడే స్టార్ట్ చేయొద్దు, చదువుతాం మొత్తం అసలు. ఎమరల్డ్ బ్లాక్స్ ఆర్ కిల్. Don't even try to skip a block because they're barrier blocks, okay. Gold blocks are checkpoints, okay. Checkpoints కూడా ఉన్నాయి. అండ్ 10 లెవెల్స్ ఉన్నాయి గైస్. నేనైతే 10 లెవెల్స్ అయితే ఖచ్చితంగా క్రాస్ చేయలేను, బట్ ట్రై చేద్దాం. అట్లీస్ట్ 3 క్రాస్ చేసిన చాలు గైస్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇది వేస్ట్ మనకి. ఓకే, సో నెదరైట్ గట్స్ తీసుకుందాం. నో అడ్వెంచర్ మోడ్ కదా మనకి, తీసుకోవడానికి కూడా రాదు. ఓకే, వెల్కమ్ టు నెదరైట్ పార్కోరా. మళ్ళీ ఓకే, ఈ బ్లాక్ మీదకి వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే వచ్చేసిద్ది అనుకుంటా. ఓకే, లెట్స్ గో. ఇంకా స్టార్ట్ అయితే చేసిద్దాం మనమైతే. లెట్స్ గో. ఓకే గైస్, సో మొత్తానికి అయితే మనమైతే టెలిపోర్ట్ అయితే అయ్యామబ్బా ఇక్కడికి. ఓకే గైస్, సో కొంచెం బ్రైట్నెస్ అయితే పెట్టుకోండి. సో ఇదంతా మొత్తం డార్క్ కదా, ఏం కనిపించట్లేదు సరిగా. ఓకే, సో లెట్స్ గో. ఇంకా స్టార్ట్ చేసిద్దాం. ఓకే, నో కింద పడితే మళ్ళీ స్టార్టింగ్ కా నుంచి రావాలి గైస్. సో మనం ఆచి తూచి అడిగేయాలి. అన్నాలో లేదో పెంట జరిగిపోయింది. లెట్స్ గో. పర్ఫెక్ట్. ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది. నో కంగారు పడకూడదు. మీకైతే కట్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే కింద పడిపోయినప్పుడల్లా మళ్ళీ పైకి రావాలి కదా. సో అదంతా మీకు చూపించడం ఎందుకు, అందుకే స్లోగా. అండ్ ఇటు నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ బ్యారియర్ బ్లాక్స్ ఉంటాయి అడ్డుగా, సో ఇటు వెళ్ళాలి. నైస్. ఓకే, ఆ బ్లాక్ మీదకి లెట్స్ గో. హైట్ ఉంది, దూరం ఉంది, మనం కాస్త బ్యాక్కి వెళ్ళి నైస్. అక్కడ ఎక్కాలి గైస్, ఇప్పుడు చాలా కష్టం గైస్. ఓ న్యో. ఓకే గైస్, సో మళ్ళీ వచ్చేసాను. ఓ బై క్రేజీ. ఆ చెక్ పాయింట్ అందుకుంటే చాలు గైస్, ఇంకా మనం చెక్ పాయింట్ దగ్గరే స్పాన్ అవుతూ ఉంటాం అనమాట. నేను ఎటో వచ్చాను, అంతేలేండి, ఇటు వచ్చేసాను. ఇప్పుడు ఇటు గోల్డ్ బ్లాక్ మీదకే. అదే మనకైతే చెక్ పాయింట్. టచ్ అయితే చాలు. సో ఫస్ట్ లెవెల్ ఎంత కష్టంగా ఉంది గైస్. 3 లెవెల్స్ వచ్చినా చాలు గైస్, ఇంకా నేను అంత కష్టంగా ఉంది ఇది. ఓకే, కమాన్, లెట్స్ గో. అమ్మడి అంత దూరం పెట్టాడు ఎందుకు గైస్. నైస్. దీనికి ఇంత టంటాలు పడుతున్నా. సెకండ్ లెవెల్ ఇంకెంత కష్టంగా ఉంటుందో. ఇంత హైట్ పెట్టాడు ఎందుకు గైస్. ఓకే, నైస్ కూల్ డౌన్. కమాన్, క్రేజీ. అయిపోయింది గైస్, ఇంకేం లేదు, అయిపోయింది. ఇప్పుడు కింద పడితే మాత్రం నిజంగా పిచ్చ కామెడీ ఉంటుంది. పడుతుంది గైస్, డౌట్ లేదు, అంత హైట్ ఉంది ఏందబ్బా అది. లెట్స్ గో. క్రౌన్స్ అవ్వటం ఇంపార్టెంట్ కరెక్ట్ టైంలో. లెట్స్ గో. లెవెల్ 2కి అయితే రీచ్ అయిపోయామబ్బా. ల్యాడర్లు ఉండి ఏందబ్బా. సో ఫస్ట్ ఇటే అనుకుంటున్నా, కాదు ఇటే ఫస్ట్. ఇటు కాకపోతే ఎట్ట గైస్. సో నెదరైట్ పార్కోర్ అన్నారు, నెదరైట్ బ్లాకులు పెట్టి పడిపోయారు. నైస్. ఓకే కూల్ డౌన్.
కొంచెం బ్యాక్ వెళ్ళి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే స్ప్రింట్ అవ్వడానికి అప్పుడు ఆప్షన్ ఉంటుంది మనకి. లెట్స్ గో గైస్. ఇది కష్టం అబ్బా, నా వల్ల కాదు ఇది. లెట్స్ ట్రై. నో, మళ్ళీ స్టార్టింగ్ కానీ రావాలి. ఓకే, వచ్చేసాను. అండ్ ఇప్పుడు అబ్బా, చీ కష్టం గైస్. మళ్ళీ పడిపోయా. ఈసారి వచ్చేసాలే. ఓకే గైస్, సో మొత్తానికైతే వచ్చేసాను ఇక్కడికి. చాలు. ఓకే, ఫ్రస్ట్రేషన్ తెప్పించేస్తుంది గైస్. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాలి ఇప్పుడు. లెట్స్ గో. వదిలే. నైస్. పెద్ద కష్టమేం కాదు. ఓకే. చాలు, చెక్ పాయింట్. నేను కింద పడిపోయినా ఇబ్బంది లేదు. అదలా గైస్, అంత హైడ్ది అలా గైస్. ఓకే, సో ఖచ్చితంగా ఇది ఎక్కాలి నేను. బట్ అది అవ్వదే. నేను అటు నుండి ఎక్కాను, ఇట్లా వచ్చాను, ఇక్కడికి వచ్చి ఈ ల్యాడర్ని ఎక్కి ఇక్కడికి ఎక్కాను. అంతే గైస్, దాని మీదకి ఎక్కాలంటే చాలా కష్టం. వాట్, ఇంకెలా గైస్? బా, ఓకే ఎనఫ్. ఏహే, చిరాకు తెప్పించేస్తుంది గైస్ ఇది. చాలు. దీని మీదకి ఎక్కాలి ఎలా అయినా సరే. చెక్ పాయింట్ వచ్చింది. దీని మీద ట్రై చేద్దాం, ఉండండి. బ్యారియర్ బ్లాక్స్ ఉన్నాయి గాయస్, మరి దాని మీదకి ఎక్కడం చాలా కష్టం గాయస్. అవ్వదు. ఊరే గాయస్, లిటరలీ ఎక్కి పడిపోయాను. మళ్ళీ ఇది అవ్వదు. అదేదో ర్యాండమ్గా అయిపోయింది. మళ్ళీ ఇద్దయింది, అవ్వదు ఇక. సరే గైస్, నాకు అర్థమైపోయింది ఏం చేయాలో. దగ్గరికి వెళ్ళిన తర్వాత జంప్ చేయాలి, కింద పడే టైంలో జంప్ చేయాలి. కమాన్, ఏందేందో చేస్తాను నేనాడా. అబ్బా, అవలా. ఏహే, ఓ గాయస్, ఫ్రస్ట్రేషన్ గైస్. లిటరలీ 2 సెకండ్ లెవెల్కే. ఇంక థర్డ్ లెవెల్ ఊహించుకోండి ఇంకెంత కష్టంగా ఉండదు. ఇంక నేను 3 లెవెల్స్ చేస్తే చాలు గైస్ నేను. ఓకే. ఎక్కడో కూడా తెలీదు, ఎలా ఎక్కానో కూడా తెలీదు. సరే, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మళ్ళీ అది ఎక్కాలంటే కష్టం, అందుకే కొంచెం భయపడ్డాను అనమాట ఆడ. ల్యాడర్. నాది రాదు ఇప్పుడు అది, నేను అలా అయినా పోతా. ఓ కమాన్, లెట్స్ గో. కొంచెం పక్కకి, చాలు, దూకే. నైస్, చాలు, ఇంకా చాలు. చాలా. ఇది ఎందుకు వేసి ఇంత హైట్ ఉంది? ఎక్కేసా. నో. ఫైనలీ లెవెల్ 3. లెట్స్ గో. ఇదేంది ఎక్కడానికి రావట్లే? హలో, ఎక్స్క్యూజ్ మీ గైస్, వాల్నట్ ఎక్కుతాం గైస్, వాల్ని ఎక్కలేమబ్బా. ఓకే, ఇక్కడ ఏదో షల్కర్ బాక్స్ ఇచ్చాడు, ఏం పెట్టలేదండి దీంట్లో. ఓకే, అర్థమైపోయింది. బా, ఏం తెలివిరా, క్రేజీ కదా.
చూసారా గైస్ వాడు అట్టా పెట్టాడో. నైస్ నైస్. వాల్స్ మీద దూకడం లిటరలీ చాలా కష్టం. దీని మీదకి సూపర్. ఓ న్యో, బాగానే వెళ్ళిపోయి ఆడదాకా. అరే కొంచెం కష్టంగా ఉంది ఇది. చాలు. ఏహే, నైస్. దాని మీదకి పర్ఫెక్ట్ 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 పర్ఫెక్ట్. దీని మీదకి చాలా కష్టం. ఓకే నైస్. పర్లేదబ్బా. ఓ రే, అంటే అనకూడదు పర్లేదని. థర్డ్ లెవెల్కి చుక్కలు చూపిస్తుంది అబ్బా ఇది నాకు. ఇంకా అబ్బా ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ లెవెల్స్లో ఇంకెంత కష్టం ఉంటుందో. నైస్ 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 నైస్. సూపర్. చెక్ పాయింట్ ఇది. చెక్ పాయింట్ వస్తే చాలు, ఇంక ఇబ్బంది లేదు. ఊరే టచ్ అయినా చేయాల్సింది కదబ్బా నేను. అందిద్దా చెక్ పాయింట్. కమాన్ కమాన్, చెక్ పాయింట్ తీసుకో, చెక్ పాయింట్ తీసుకో. చెక్ పాయింట్ చెక్ పాయింట్ చెక్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ ఎక్కాలి గాయస్, అది నా బాధ. ఇరిటేషన్ వస్తుంది గైస్ నాకు. కష్టపడి ఆడదాకా ఎక్కితే మళ్ళీ కింద పడిపోయా. అసలు ఈ షల్కర్ బాక్స్ ఐడియా ఎలా వచ్చింది గైస్ వీడికి? క్రేజీ ఐడియా అసలు. కాసేపటి దాకా అసలు నాకు అర్థం కాలేదు ఎలా ఎక్కాలి పైకి అనేది. ఓకే షల్కర్ బాక్స్ ఉంది అని చెప్పేసి తర్వాత వెలిగింది అనమాట బల్బు. కానీ లిటరలీ గైస్ పిచ్చి కోపం వస్తుంది నాకు ఇక్కడ. ఇరిటేషన్ అయితే మామూలుగా రావట్లేదు నాకు. ఎంత కష్టపడుతున్న వాల్ మీద ల్యాండ్ అవ్వటం చాలా కష్టం గైస్. సో లిటరలీ ఈ పార్కూర్ ఎందుకంటే పీవీపీస్కి బాగా ఉపయోగపడతాయి, ఎక్కడికెక్కడికో దూకటానికి అలాంటివి అయితే బాగా ఉపయోగపడతాయి. ఇంత దూరం రావచ్చా? నో 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 నో, నేను చీ 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 చీ. ఓకే గైస్, సో చూశారు కదా మొత్తానికైతే చిన్న ఎపిసోడ్ ఇది. సో నాకైతే ఈ థర్డ్ లెవెల్ ఎక్కడానికి రావట్లేదు. సో మనమైతే దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దామన్నమాట. సో ఈ పార్కూర్ ఇంకొక ఎపిసోడ్ అయితే వచ్చింది ఖచ్చితంగా. మేబీ 10 లెవెల్స్ కంప్లీట్ చేసేదాకా నేనైతే ఆడుతూనే ఉంటాను ఈ పార్కూర్. ఎస్, సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.